కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ బడుగు బలహీన వర్గాలు ఏవైతే వాళ్లకు 6 గ్యారంటీలను ప్రవేశపెట్టి ఆర్థిక సామాజిక సమానత్వాన్ని కల్పిస్తామనేటువంటి హామీని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందో అందులో భాగంగానే మరి అంటే వచ్చినటువంటి ఒక 15 రోజుల లోపలనే 2 గ్యారంటీలను అమలుపరచడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారు మరి వికారాబాద్ సభ లోపల మిగతా 2 గ్యారంటీలు ఏవైతున్నాయో ఉచిత 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500కే మరి గ్యాస్ సిలిండర్ అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టినందుకు భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లోపల మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేపట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలే ఒకటి, అంటే చేసేదే చెప్తుంది, చెప్పేదే మాత్రమే చెప్తుంది అనేటువంటి విషయాన్ని మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నిరూపించడం జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల మరి గారడితో ప్రజల్ని మభ్యపెట్టడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతుందో అవి ప్రవేశపెట్టడమే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేటువంటి విధానాన్ని తెలుపుతూ రేపు కూడా ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల లోపల ఘన విజయాన్ని చేకూర్చి అంటే కల్పించినట్టయితే, ప్రజలు మరి ఆదరించినట్టయితే ప్రజలకు ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వాన్ని కల్పించడం లోపల కాంగ్రెస్ పార్టీ మరి ముందుంటుంది అనేటువంటి విషయాన్ని మరి తెలియజేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాత 100 రోజుల్లో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారి అభివృద్ధి సంక్షేమం రాబోయే తరం వారి ఉన్నతమైనటువంటి ఆర్థికంగా అదృష్టం మేరకు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక విద్యుత్ స్థాయి వర్గాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేరినంత స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీ పైనటువంటి ప్రేమను చూపించి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 6 గ్యారంటీలను అమలులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేశాం. మరో 2 గ్యారంటీలను నిన్న చేవెళ్ల సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేయడం జరిగిన సంగతి యావత్ సమాజానికి తెలుసు. మరి 2 ఎంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎంతో మరి ఆర్థిక పరిస్థితి గట్టెక్కించాలన్నటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈరోజు పేదల సంక్షేమమే లక్ష్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ 2 మరి 200 యూనిట్ల కరెంటే కానీ మరి 500 సిలిండరే కానీ ఈరోజు కరాఖచ్చిగా అమలు చేయడం జరిగింది. మార్చి 1వ తారీఖు నుంచి ఏ పేద ప్రజలు కూడా ఈరోజు 200 యూనిట్ల లోపు మరి విద్యుత్ ఉపయోగించేటువంటి వాళ్ళెవరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఎవరైనా అందులో లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దరఖాస్తు పెట్టుకోవాలని ఎవరైనా ఉంటే సంబంధించినటువంటి ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓలకు కానీ దరఖాస్తు చేసి కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా మన ప్రభుత్వం కల్పించింది. అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పేదల మీద ఉన్నటువంటి ప్రేమ అనేది కూడా నిన్న సభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తీరే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల లోపే ఆ 2 పథకాలు కూడా అమలు చేసి పూర్తి స్థాయిలో 6 పథకాలు అమలు చేసినటువంటి చరిత్ర 100 రోజుల్లో అమలు చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్ల మరి ప్రజలకు ప్రేమలు ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 6 పథకాల వల్ల ఖచ్చితంగా 180% మంది లబ్ధి చేకూరుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ వల్ల అనేక మంది అభివృద్ధి పదంలో ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 పథకాలు అమలు చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రివర్గానికి అందరికీ కూడా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.